హిందూపురం ఘటనపై స్పందించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి అనాగరిక చర్య అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఏదైతే హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద దాడి జరిగిందో అక్కడ మొత్తం కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం అయిపోయిన దృశ్యాలు అవన్నీ కూడా మనం చూసాము. ఇక దీని మీద అక్కడ ఒక 70 మంది వరకు కూడా అక్కడికి రావటము, దాడి చేయటము, ఈ విషయాన్ని వెంటనే కూడా అధినేత దృష్టికి తీసుకొని వెళ్లారన్న అంశాన్ని కూడా యూటీవీతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు పోలీసులు పూర్తిగా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది ఒక పోలీసుల వైఫల్యం అంటూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన అధినేత దృష్టికి తీసుకొని వెళ్ళటం, దీని మీద కూడా ఇప్పుడు సంచలనంగా జగన్ స్పందించారు. దీని మీద ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి పౌరుడిపై జరిగిన దాడి అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. ఇది కేవలం వైసీపీ లేకపోతే వైసీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్యాన్ని అవమానం ఇదొకటి, ఇది ప్రతి పౌరుడి మీద జరిగిన దాడి అంటూ కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి అయితే ఖండించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ దాడి మీద జగన్మోహన్ రెడ్డి స్పందించారు, అసలు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్? రేణు, వైఎస్ఆర్సీపీ హిందూపురం కార్యాలయంపై బాలకృష్ణ అభిమానులు దాడి చేయడం పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇది పోలీసుల పూర్తి నిర్లక్ష్యము, పోలీసుల వైఫల్యము, పోలీసుల అండతోనే ఈ దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి అనాగరిక చర్య. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి అంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఏదైతే హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పై ఏదైతే హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి బాలకృష్ణ పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ ఏదైతే టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టారు. అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తరిమి కొట్టారు, వారిపై దాడి చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయింది. వాటిపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చంద్రబాబు అండతోనే మా పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది, ఇది ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి ఇది. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఖండించాల్సిన అవసరం ఉందంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇది నిర్లక్ష్యం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక లాంటిది. టీడీపీ హింసాత్మక చర్యలు చంద్రబాబు నాయకత్వంతోనే ఏదైతే టీడీపీ నేతలు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు, ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీని, వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను భయాందోళన చేయడానికి లేదా ప్రత్యర్థులను భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి దాడి జరిగిందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేణు, అయితే ఇక బాలకృష్ణ అనుచరులు ఈ హింసాత్మక దాడికి పాల్పడ్డారు అంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఏదైతే టీడీపీ అభిమానులు లేదా టీడీపీ కార్యకర్తలు, బాలయ్య బాబు అభిమానులు కావచ్చు, వీరు ఏదైతే బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారో, అదేవిధంగా పార్టీ కార్యాలయం పైన దాడి జరగడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఖండించాలంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి పార్టీల ఏదైతే ప్రాథమిక హక్కులను కూడా రక్షించలేని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు, మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నాము, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏదైతే గతంలో కూడా టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగింది, ఆ దాడి పైన కూడా ఇప్పటికి కూడా టీడీపీ టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెడుతుంది. దానికి సంబంధించి కొంతమంది నేతలు కూడా బెయిల్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పందాలో పయనిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేణు, ఇక ఈ దాడి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు, ఇదే ఆందోళన కలిగిస్తుంది అన్నారు. రేణు ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగిన దాడి అనాగరిక చర్య అని ట్వీట్ చేస్తూ ఆయన మరో సంచలనమైన వ్యాఖ్య కూడా చేశారు. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఇది పోలీసుల వైఫల్యము. సాక్షాత్తు పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, అక్కడ ఎవరిని కూడా కంట్రోల్ చేయలేదు. ఏదైతే మా కార్యాలయం పైన జరిగిన దాడి పోలీసులు ప్రత్యక్షంగా చూస్తూ ఉండగానే జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఏదైతే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఖండించాలి. పోలీసుల నిర్లక్ష్యం కాదు, ఈ ప్రజలు కూడా
రాబోయే రోజుల్లో భయాందోళనకు గురవుతారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలని ప్రతిపక్ష పార్టీలపైన రాజకీయ దాడులు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇటువంటి చర్యను అందరూ ఖండించాలి. ఇది అనాగరిక చర్య అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేణు, కిరణ్, ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ ఇక్కడ జగన్ ఒక లైన్ రాశారు. దీని గురించి మనం మాట్లాడితే కనుక అంటే ఏ ప్రభుత్వాలు మారినా గానీ ఇదే రిపీట్ అవుతుందని చూడాలా? రేణు, మనం గత ప్రభుత్వంలో చూసాము. గత ప్రభుత్వంలో దాడులు జరిగాయంటూ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. అది మనం ప్రత్యక్షంగా పరోక్షంగా మనం వేరు ప్రాంతాల్లో కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో అది ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడానికి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ జగన్ ఆరోపించారు. అయితే ఇక్కడ మనం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు వేరు అంశాలు కూడా మనం గమనించాము. గతంలో కూడా యూటీవీ ద్వారా వివరించాము. అటువంటి చర్యలన్నీ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాయని ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి కానీ అటు ప్రజల నుంచి కానీ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి పాలన అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. సుపరిపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీస్ పైన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని అందరూ ఖండించాలంటూ ఇటు ప్రజా సంఘాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందంటూ జగన్ వ్యాఖ్యానించారు. రేణు, అయితే కిరణ్, గతంలో కూడా చూసుకుంటే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా దాడులు జరుగుతున్న క్రమంలో కూడా దీని మీద సీఎం కూడా చెప్పారు, ఎక్కడ కూడా సంయమనం పాటించాలి, అటువంటి దాడులకు పాల్పడొద్దని చెప్పి కూడా చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీలో ఇటువంటి దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. రేణు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమన్వయం పాటించామని చెప్పిన క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ తమ నాయకుడిని మాట్లాడతారా, తమ నాయకుడిని విమర్శిస్తారా, తమ నాయకుడి పైన ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ ఆవేశంలో ఉండడం సర్వసాధారణం. అయితే ఇటువంటి చర్యలను ఏదైతే అందుబాటులో ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ అందుబాటులో ఉన్న నాయకులు కానీ వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ పైన గతంలో టీడీపీ పైన దాడి చేసినప్పుడు కూడా ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ నేతలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇటు కమ్యూనిస్టు పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ ఖండించారు. ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదంటూ గతంలో ఏదైతే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగిన సంఘటనను అందరూ ఖండించారు. ఇప్పుడు ఏదైతే హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని కూడా అదే విధంగా ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలను ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో దాడులు అనేది కరెక్ట్ కాదు. ఏదైతే సుపరిపాలన పేరుతో వచ్చిన టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయా జిల్లాల ఆయా ప్రాంతాల్లో కూడా ఈ దాడులను నిరోధించాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యవహారాలపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక హిందూపురంలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఏదైతే దాడి ఉందో, హిందూపురంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం మీద కూడా దాడి జరిపారు. ఇటు స్వయంగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు చెప్పిన దాని ప్రకారం అక్కడ కొంతమంది టీడీపీ నేతలు, టీడీపీ అనుచరులు రావటము, ఇప్పుడు పదవుల్లో ఉన్నవారు కూడా రావటము, దాదాపుగా కూడా 70 మంది వరకు కూడా అక్కడికి రావటము. వేణురెడ్డి, దీపిక వీళ్ళిద్దరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ మీద అంటూ కూడా దానికి వ్యతిరేకంగా ఈ దాడి చేస్తున్నట్లుగా కూడా అక్కడ ఈ దాడి అయితే కొనసాగించారు. అక్కడ వేణురెడ్డి, దీపిక లేకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అయితే దీని మీద ఇటు యూటీవీతో మాట్లాడినటువంటి వైసీపీకి సంబంధించిన వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఏదైతే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా మెడికల్ కాలేజీల అంశాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టినటువంటి నిరసన అనేది కూడా ఇక్కడ సక్సెస్ అయింది. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ అంశం జనాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఈ విధంగా దాడులకు పాల్పడ్డారు అని చెప్పి కూడా ఇటు వైసీపీకి సంబంధించిన వారు చెబుతూ ఉన్నారు. ఈ అంశాన్ని వెంటనే కూడా అధినేత దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు కూడా దీని మీద కంప్లైంట్ చేస్తామన్నారు. కానీ దీని మీద పోలీసులు అసలు ఎటువంటి స్పందన లేదంటూ కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్లోనైతే మనం చూస్తూ ఉన్నాం. ఇక మొత్తం కూడా ధ్వంసం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంస్య స్టాచ్యూ కానీ ఇవన్నీ కూడా అక్కడ మొత్తం కూడా ధ్వంసం అయిపోయిన దృశ్యాలు అయితే మనం ఆ విజువల్స్లోనైతే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని మీద వినిపిస్తున్న స్పందన ఏంటంటే, గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఇటువంటి దాడులు కానీ ఇటువంటివి మనం బోండా ఉమా మీద జరిగినటువంటి దాడి కానీ, కారులు ధ్వంసం చేయటం కానీ, లేకపోతే ఎవరైనా నేతలు వచ్చినప్పుడు వాళ్ళని రానివ్వకపోవటం కానీ ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. అది అరాచక పాలన అంటూ కూడా అప్పుడు పేర్కొన్నారు. ఇటువంటిది ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి పాలనే కొనసాగిస్తే, లేకపోతే అదే విధంగా కార్యకర్తలు కనుక ప్రవర్తిస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది? ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ఉంది
అప్పుడు అలాంటి గొడవలు వద్దనే కదా ప్రజలు ఇప్పుడు కూటమిని ఎన్నుకుంది. మరలా కూడా కూటమిలో కూడా ఇలాంటివే జరిగితే, ఇలా ప్రశాంతత లేకుండా ఉంటే వాతావరణం ఏంటి అని చెప్పి కూడా ఇప్పుడు దీని మీద అయితే ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజలు కూడా దీని మీద అయితే ఇదే రకంగానైతే స్పందిస్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఈ దాడిని మేము ఖండిస్తున్నామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. రెండు మర్డర్లు చేస్తాం, 3 మర్డర్లు చేస్తావా? చెయ్యా మా ఆఫీస్ మా దేవాలయమే పోయింది. ఆఫీస్ దగ్గర రావా ఖచ్చితంగా రివేజ్ ఉంటుంది.